హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. పండగల సీజన్ వచ్చిందంటే ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉంటూనే ఉంటాయి. వీటితో ఏం చేయాలనే ఆలోచన రాగానే నేను సూపర్ డెలిషియస్గా ఉండే కొబ్బరన్నం చేసేస్తా. చాలా సులువుగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీని ఈరోజు వీడియోలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 1 కేజీ రైస్, అవి బాస్మతి అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కొబ్బరికాయ 1, పావు కప్పు జీడిపప్పు, 2 మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, హాఫ్ కప్పు నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు గరం మసాలా పేస్ట్. బియ్యం మామూలువైనా కానీ బాస్మతి రైస్ అయినా కానీ తీసుకోవచ్చు. మామూలు రైస్ అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, అది మీ ఆప్షనల్. రైస్ కడిగి పక్కన పెట్టుకోండి, ముందుగా నానబెట్టుకోనక్కర్లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చిలను చీలికలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కొబ్బరికాయ ముదురుగా ఉంటేనే మనం పాలు తీసుకునేటప్పుడు పాలు ఎక్కువ క్వాంటిటీలో చిక్కగా వస్తాయి. కొబ్బరి చెక్కలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కోరుగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దానిలో వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఆ మిశ్రమాన్ని వడపోసుకుని ఆ వచ్చిన మిగిలిన కూరను కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని వడపోసుకోండి. మిక్సీ చేసుకున్న కొబ్బరికూర మిశ్రమాన్ని బాగా పిండుకుంటే పాలు చిక్కగా వస్తాయి. ఇదిగో ఇలా కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 కేజీ రైస్ ఉడికేంత కుక్కర్ పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి, దానికి ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని అవి కూడా వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా దోరగా వేపుకోండి. బిర్యానీ సామాన్లు డ్రైవి ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా మీ ఆప్షనల్. అవి వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వేపుకోండి. ఈ కొబ్బరిపాల రైస్ కుక్కర్లో కాకుండా బయట గిన్నెలో కూడా వండుకోవచ్చు. నేనైతే కుక్కర్లోనే వండుతూ ఉంటాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు గరం మసాలా పేస్టు వేసుకుని బాగా కలుపుకుని వేగనివ్వండి. ఈ కొబ్బరి రైస్కి కూడా నేను చేసుకున్న మసాలానే వేశాను. ఆ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అవి అన్నీ బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకుని కొంచెం సేపు వేగనివ్వండి. 1 కేజీ రైస్కు వాటరు బిర్యానీ రైస్కి అయితే 1కి 1.5, మామూలు రైస్కి అయితే 1కి 2 కొలతలు తీసుకుంటాము. అవే కొలతలతో ముందు మనం తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు కొలిచి వేసుకుని మిగిలిన కొలతకి సరిపడా వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని ఒక చిన్న ప్లేటు కుక్కర్లో వదిలేయండి. ఎందుకంటే కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. మీరు మామూలుగా కుక్కర్లో పప్పు, కర్రీసు ఏం వండినా కూడా ఇలా చిన్న ప్లేట్ వేయడం వల్ల పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి. కుక్కర్లో మీరు ఎప్పుడు చేసినా కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయేంత వరకు ఉంచకుండా సగం ప్రెషర్ ఉన్నప్పుడే విజిల్ని నెమ్మదిగా తీసేయాలి. అప్పుడు మనం చేసే పులావ్ కానీ బిర్యానీ కానీ కరెక్ట్గా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ రెడీ. ఈ కొబ్బరి రైస్కి పొటాటో కుర్మా, రైతా కాంబినేషన్తో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. మీరు ఒక్కసారి కొబ్బరి రైస్ చేశారంటే బిర్యానీలు సైతం మర్చిపోతారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.